అనాలిసిస్ పూర్తి స్థాయిలో దేశ అంతర్జాతీయ పరమైనటువంటి అంశాలతో పాటుగా రాజకీయపరమైన ఆర్థిక పరమైనటువంటి అంశాలతో మనం ఒకసారి విశ్లేషణ చేద్దాం. ఈ రోజు వచ్చినటువంటి వార్తాపత్రికలోని ప్రధాన అంశాలపైన మనతో పాటు జాయిన్ అవుతున్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్కారం. సో రామ్మోహన్ రావు గారు, పుతిన్ భారతదేశానికి వచ్చేసారు. పూర్తి స్థాయిలో పర్యటన, నిన్న భేటీలు జరిగినాయి. దాదాపు 12 కీలకమైనటువంటి అంశాల మీద డిస్కషన్ జరిగింది అనేది మాత్రం బయటకు వచ్చినటువంటి వార్త. సో ఎలాగ భారతదేశం మీద ప్రభావం చూపించేటువంటి అవకాశం కనిపిస్తుంది ఓవరాల్ గా? సిరాజ్, మీకు అట్లాగే మెగా న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఆశావాహ పరిణామం అంటున్నాను. ఎందుకంటే భారత్ రష్యా మైత్రి ఇవాటికి కాదు, మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఉంది, సమస్య లేదు. ఆనాటి ప్రధాని నెహ్రూ నుంచి మొదలుకొని ఇవాళ మోడీ వరకు కూడా ఇంతమంది ప్రధానమంత్రులు మారినా కూడా అందరూ కూడా రష్యాతో మైత్రి కోరుకున్నారు. కానీ పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వరుసగా మోడీ, మనకు ప్రధానమంత్రి నెహ్రూ, తర్వాత మనకు లాల్ బహదూర్ శాస్త్రి కానీ తాష్కెంట్ లో చనిపోయారు ఆయన. అట్లానే మనకు ఇందిరాగాంధీ గారు కానీ, ఇప్పుడున్న మోడీ గారు కానీ, అంతకుముందు వాజ్పేయి గారు కానీ, పివి నరసింహారావు గారు, ఎవరైనా సరే, రాజీవ్ గాంధీ గారు కానీ, ఎవరైనా సరే రష్యాతో మైత్రి కోరుకున్నాం. అంటే నమ్మదగ్గ దేశం మనకు మిత్ర దేశం రష్యా, నమ్మదగని మిత్రువు మనకు అమెరికా. ఎట్లా శత్రువు, కానీ మన చేతులు కలపాల్సిన ప్రపంచ పరిస్థితి చైనా శత్రువే. మనం పాకిస్తాన్ తో కలవడం, మన చుట్టుపక్కల దేశాలు నాగం చేయడం చూస్తున్నాం. మనం గతంలో యుద్ధం నుంచి మళ్ళీ యుద్ధం రాకపోయినా సరే ఎవరికైనా చెప్పాలంటే శత్రు ధోరణి ప్రదర్శిస్తూనే ఆర్థికంగా, వాణిజ్యపరంగా మనకు చైనా కలుస్తుంది. ఇది ప్రపంచ నేపథ్యం. ఈ నేపథ్యంలో మనం గమనించాల్సింది ఏంటంటే, నాకు ఒక పాట గుర్తొస్తుంది సిరాజ్, రాజ్ కపూర్ సినిమా పాట గుర్తొస్తుంది. ఏ జూతా హై జపాని, ఏ పంట్లు ఇంగ్లిస్తాని, సిర్పే లాల్ టోపీ రూమి, పిలిపే హిందుస్థాని అని చెప్పి ఆ పాట గుర్తొస్తుంది. అంటే ఆ లాల్ టోపీ, ఇటు కాషాయం టోపీ, ఈ రెండు కలిసినాయి. ఇవాళ అంటే విధానాలు వేరు కావచ్చు, కానీ మనకు పార్టీలు వేరు కావచ్చు, విధానాలు ఒకటే. మన భారతదేశానికి అత్యంత మిత్రదేశం అని పుతిన్, ఇటు మోడీ నిరూపిస్తున్నారు. ఈ 12 ఏళ్లుగా, సుమారు 11 సంవత్సరాలుగా మోడీ గారు అధికారంలో ఉన్నారు. సుస్థిరమైన ప్రభుత్వం ఇక్కడ ఉంది, సుస్థిరమైన ప్రభుత్వం అక్కడ ఉంది. అంటే వ్యక్తిగత విమర్శలు నేను పోను, కానీ పుతిన్ మీద చాలా విమర్శలు ఉన్నా కూడా పుతిన్ గత 25 ఏళ్లుగా ఒక రకంగా చెప్పాలంటే మన భారతదేశం స్వాతంత్రం వచ్చినాక 3వ భాగం, అంటే 1/3 ఆయనే ఉన్నారు. చివరి ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి. ఒక రకంగా చెప్పాలంటే మరొక 4-5 సంవత్సరాలు ఆయన అధికారంలో ఉంటారు. అక్కడ అధ్యక్ష తరహా పాలన 6 సంవత్సరాలు కనుక అధ్యక్షుడి పదవీ కాలం 2024 ఎన్నికలు 2030 దాకా ఆయన ఉంటారు. మన 2029 దాకా మన ప్రధానమంత్రి మోడీ ఉంటారు. అంటే సుస్థిరమైన నాయకత్వం ఉంది. నాయకులకు కూడా ఒకరి గురించి ఒకరు తెలుసు. 2021లో ఆయన వచ్చారు. అట్లాగే పుతిన్ కూడా మన దేశ గత ప్రధానాల మీద కూడా మంచి అవగాహన ఉంది. ఉదాహరణకు పాత పక్కన పెడితే 2000 నుంచి మొదలు పెడితే మొదట వాజ్పేయి చూశారు మన ప్రధానమంత్రిగా. ఆ తర్వాత 10 ఏళ్లు మన్మోహన్ సింగ్ చూశారు. తర్వాత ఇప్పుడు 11.5 ఏళ్లుగా మనకు మోడీని కూడా చూస్తున్నారు. అంటే ఆ బాండింగ్ అంటారు కదా, పర్సనల్ బాండింగ్ ఆ 2 దేశాల మధ్య కదా, 2 దేశాల అధినేతల మధ్య కూడా ఉన్నది. అది ఏ రకంగా చెప్పారంటే మనకు ప్లస్ పాయింట్ అంటున్నాను. ఇక ఈ మొత్తం సమావేశాన్ని చూసుకుంటే ప్రోటోకాల్ పక్కన పెట్టి మోడీ అక్కడికి వెళ్ళడం, ఆహ్వానించడం, దాంతో పాటు రాత్రి విందు, నిన్న విందుతో కేవలం 26.5-27 గంటలు మాత్రమే ఢిల్లీలో కాల్మోపిన పుతిన్ ఉన్నారు. ఆయన భద్రత అవన్నీ విషయాలు నిన్న మాట్లాడుకున్నాం మనం. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఈ మొత్తంలో ఏం జరిగింది అని సారం తీసుకుంటే మంచిగా జరిగింది అనుకున్నాను. 100 మంది ప్రతినిధి బృందంతో వారు రావడం, మనం కూడా 100 మంది ప్రతినిధి బృందాలు ముందర పెట్టడం, కేవలం నిన్న శిఖరాగ్ర సమావేశంతోనే మొత్తం సెట్లు కాదు, ఇంతకు ముందే ఇవన్నీ సెటిల్ అయిపోయిన తర్వాత కేవలం సంతకాల వరకే నిన్న మిగిలిపోయి ఉంటాయి. కనుక రక్షణ రంగంలో అద్భుతమైన సహకారం అందజేసుకున్న ఒక దేశానికి ఒక దేశం అని చెప్పి మనం చేసుకున్నాం. ఇవాళ కొత్త కాదంటున్నాను. చాలా రంగాల్లో ప్రధాని నెహ్రూ ఉన్నప్పుడే మనకు భాక్రా నంగల్ ప్రాజెక్టు, అంటే ఆధునిక దేవాలయాలు అనుకున్న భాక్రా నంగలు, నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్, అట్లాగే మనకు శ్రీశైలం ప్రాజెక్టుల నిర్మాణంలో రష్యా సాంకేతికతను వాడుకున్నాం. అంతేందుకు బొకారో భిలాయి ఉక్కు కర్మాగారం, అంటే ఆనాడు నెహ్రూ అటు పక్కన ఏదైతే మనకు పారిశ్రామికంగా, ఇటు వ్యవసాయ దేశం కనుక వ్యవసాయకంగా దానిలో అనేక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆల్మోస్ట్ అలా ఉక్కు కర్మాగారాలన్నీ కూడా మనకు రష్యా ప్రభుత్వమే నిర్మించి ఇచ్చింది వరకు చెప్పాలంటే. అట్లా అప్పుడు సహకారం తీసుకుని అప్పటి సహకారం ఇప్పటిదాకా కొనసాగుతుంది. ప్రభుత్వాలు పార్టీలు మారినా కూడా కొనసాగుతుంది. అది ఇవాళ కూడా రక్షణ రంగ ఉత్పత్తుల్లో మన 70% వరకు మన భారతదేశం రష్యాది వాడుతుంది. కానీ ఇంకా కొంత అత్యాధునిక టెక్నాలజీ రావాలి. ఉదాహరణకి ఈ మధ్యనే అమెరికా కావాలని 5G మన రాకెట్లు కానీ 5G క్షిపణులు కానీ పాకిస్తాన్ కు సప్లై చేసింది. అంటే మనకంటే ఒక అడుగు వాళ్ళు ముందుకున్నారు.
మనం కూడా ముందుకేయాలంటే రష్యా సహకారం కావాలి. S-4 అనేది కూడా సరిపోదు. రేపు మన ఆపరేషన్ సింధూర్ తర్వాత పెద్ద ఎత్తున మనకు ఆయుధాలు అవసరం పడ్డది. కనుక ఆయుధాల తీరడంలో ఈ రెండు దేశాల మధ్య సహకారం, సాంకేతికత వాళ్ళది, నిర్మాణం ఇక్కడ చేస్తామని ఒప్పందం కుదుర్చుకున్నాం. చాలా పెద్దది అంటున్నాం. ఎందుకంటే రష్యాలో పూర్తి చేసుకో రష్యాలో నిర్మాణం జరిగి అది తీసుకొని వచ్చే బదులు వాళ్ళ సాంకేతిక పరిజ్ఞానంతో మనం ఇక్కడ భారతదేశంలో తయారు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే బ్రహ్మోస్ క్షిపణి అటువంటిదే. ఎప్పుడు కూడా ఎదుటి వాడికి నామార్థంగా కల్పిస్తే అటు పోయేవాడు ఇటు పోయేవాడు కూడా చెంప దెబ్బేసిపోతుంటాడు. గట్టిగా కనపడితే వాడు దగ్గరగా అవడానికి భయపడతాడు. ప్రపంచ దేశాలు ఒక పాకిస్తానే కాదు, ప్రపంచ దేశాలు అన్నిటితోనూ కూడా ఇది వాళ్ళ సమస్య ఉంటుంది. మనం నామార్థంగా కనపడితే వాడు ఎవరైనా మన నెట్టు కూర్చుంటే ఆడుకుంటాడు. ఖచ్చితంగా బలంగా ఉన్నాడు, ఆర్థికంగా రాజకీయంగా బలంగా ఉన్నాడు అంటే రావడానికి కూడా తెరువు రావడానికి కూడా భయపడతారు. కనుక ఈ రకంగా భయపెట్టారంటే కూడా మనం తప్పనిసరి ఆయుధాలు సమకూర్చుకోవాల్సిందే. ఇవాళ రక్షణ రంగంలో 4వ దేశంగా ఉన్నది మన భారతదేశం. ప్రపంచంలో 3వ దేశంగా ఎదగడానికైతే రష్యా సహకారం అందిస్తానని. రెండోది ఆర్థిక రంగంలో 4వ దేశంగా ఉన్నాం. 3వ దేశంగా రావడానికి కూడా ఆర్థిక రంగంలో కూడా కొన్ని మనం ఏర్పాట్లు చేసుకున్నాం. ముఖ్యంగా చమురు విషయంలో అమెరికా జడుపులకు జరగకుండా, అమెరికా బెదిరింపులకు జరగకుండా అమెరికా చెక్ పెట్టే ఒక రకంగా చెప్పారంటే ఇవాళ అమెరికా కాదు ప్రపంచం అంతా మన భారతదేశం వైపు నిన్న చూసింది. అంటే ఏం జరుగుతుందో ఆసక్తి. ఒక మాట ఏమంటున్నారంటే ట్రంప్ కూడా తన వార్ రూమ్ లో అంటే మన వైట్ హౌస్ లో వార్ రూమ్ లో కూర్చొని వీళ్ళిద్దరి మీద ఏం జరుగుతుందో అనే దాని మీద కూడా ఆసక్తిగా చూశారనే మాట వస్తున్నది. ఈ మిగతా ప్రపంచ దేశాలు వద్దన్న చూస్తాయి. కానీ తప్పు చేసేవాడు కూడా దీనిలో చెడగొడదాం అనుకునేవాడు ఉంటాడు. అటువంటి వాళ్ళని కూడా మనం గమనించాలి. నిన్నగా మొన్న కొన్ని దేశాలు బ్రిటన్, ముఖ్యంగా యూకేకి సంబంధించిన దేశాలు, కొన్ని యూరోపియన్ దేశాలు మన మీద విషయం అమ్ముతూ గతంలో ఎప్పుడో 2019 జరిగిన సంఘటన ఉదహరిస్తూ 2-3 వ్యాసాలు రాశారు వాళ్ళు. అంటే ఎట్లా అంటే వాళ్ళు రాసిన వ్యాసం ఏంటంటే మనకు వ్యతిరేకంగా మనం రాయడం, దాన్ని మనం రాయబారుని పిలిపించి మరీ హెచ్చరించాలి కూడా. ఇటువంటి జరుగుతుంటాయి. అంటే ఒక మంచి జరుగుతున్నప్పుడు ఆ మంచిని చెడగొట్టే వాళ్ళు కుండెడు తేనెలు విషయం మోసేవాడు ఉంటారు. అట్లా కొన్ని అపశృతులు కూడా జరిగినాయి అంటున్నాయి. ఈ మొత్తం కార్యక్రమంలో చూసుకుంటే మంచి ఎంత జరిగిందో చిన్న చిన్న అపశృతులు కూడా జరిగినాయి అంటున్నారు. నేనేమంటున్నానంటే ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పిలవకపోవడం తప్పండి, స్పష్టంగా చెప్తున్నాను. ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నిన్నగా మొన్న మన ఆదిలాబాద్ లో ఒక మన విజయోత్సవ సభ జరిగింది. రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు. అంతకుముందు మనకు మక్తల్లో జరిగినప్పుడు మక్తల్లో ఎమ్మెల్యే ఆయనే, మంత్రి ఆయనే వాకిటి శ్రీహరి గారు ఉన్నారు. అట్లానే హుస్నాబాద్ లో జరిగినప్పుడు మంత్రి, అట్లాగే అక్కడ ఎమ్మెల్యే హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ ఉన్నారు. కానీ ఆదిలాబాద్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే లేరు. పాయల్ శంకర్ ని బీజేపీ ఆయన ఉన్నారు. అయినా సరే ఏం చేశారు రేవంత్ రెడ్డి, ఆయననే అంటే ముఖ్యమంత్రి పోయినప్పుడు అధ్యక్షత వహించాల్సింది ఎమ్మెల్యే, లోకల్ ఎమ్మెల్యే. పార్టీ వేరైనా సరే ఆయనను ఆహ్వానించి లోకల్ ఎమ్మెల్యే అధ్యక్షత వహించినట్టు చేశారు. అంటే ఏమన్నట్టు ఒక మంచి సాంప్రదాయానికి తెరలేపారు. దాన్ని ఒప్పుకున్నాను. సరిగ్గా అట్లానే మరి మోడీ కూడా ఒక విధంగా చెప్పాలంటే మరి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు కనుక రాహుల్ గాంధీతో విదేశీ ప్రముఖులు వచ్చినప్పుడు కలవాలి. ఇప్పుడు ఎవరు ప్రతిపక్ష నాయకుడు ఉన్నా వాళ్ళని కలవాలి. అది రాహుల్ గాంధీ కావచ్చు, మల్లికార్జున ఖర్గే కావచ్చు. గతంలో పిలవలేదు కదా అని ఒక వాదన తీసుకొస్తున్నారు బీజేపీ వాళ్ళు, లేకుంటే కేంద్ర ప్రభుత్వం. నేను గతంలో పిలవడానికి కారణం అన్నది ఎందుకంటే 2019లో 2014లో ఎన్నికైనప్పుడు కాంగ్రెస్ పార్టీ కేవలం 44 సీట్లే వచ్చినాయి. ప్రతిపక్ష నాయక హోదా లేదు రాహుల్ గాంధీ. ఎవరంటే వాళ్ళు. అంటే 2019లో వచ్చినప్పుడు 52 వచ్చినాయి. 55 సీట్లు వస్తేనే ప్రతిపక్ష స్థానం. కనుక అప్పుడు కూడా అవకాశం లేకుండే. కానీ ఇప్పుడు ఎప్పుడు వచ్చింది అంటే ఇప్పుడు మనం చూసుకుంటే 99 సీట్లతో ప్రతిపక్షంగా ప్రతిపక్ష నాయకుడు హోదా రాహుల్ గాంధీకి ఉన్నది. అందుకనే తప్పనిసరి ఆయనతో భేటీ అయ్యేది ఉండే దాన్ని కానియకపోవడం అనేది సరైనది కాదు. ఒక పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని పాటించినట్టే లెక్క అంటున్నారు. ఇది అపశృతి. కానీ మంచి జరిగింది ఏంటంటే దీనికి 10 మంచి జరిగింది. ఇదంతా పక్కన పెడతాం. ఎందుకంటే ఇది కూడా నేను మాట్లాడాల్సి ఉంది కనుక మాట్లాడిన. మిగతా చూసుకుంటే నిన్నటి 5 రంగాల ఒప్పందం చూస్తే ఫార్మా ఒప్పందం కూడా చాలా పెద్దది. మన ఫార్మాస్యూటికల్ రంగంలో ఆరోగ్య ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ఐకాన్ కనిపిస్తున్నది. అంతెందుకు మనకి కరోనా కష్టకాలంలో వ్యాక్సిన్ కానీ అట్లానే ప్రపంచంలో మనకు అనేక రకాల మందులను కానీ మనం సప్లై చేస్తాం. ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచినాం. అట్లా ఇవాళ జరగాల్సింది ఏంటంటే మనకు ఈ ఫార్మా రంగంలో మంచి అభివృద్ధి వస్తుంది. వ్యవసాయ రంగంలో కూడా చాలా పెద్ద ఎత్తున మనం అభివృద్ధి ఇస్తున్నాం. వ్యవసాయ రంగంలో కూడా రష్యా సహకారం కోరినాం, రష్యా సహకారం తీసుకున్నాం వ్యవసాయ రంగంలో కూడా. అందుకని ఈ 4-5 ఒప్పందాలు పూర్తిగా రక్షణ రంగము, అట్లాగే వైద్య రంగము, మనకు వ్యవసాయ రంగము, అట్లాగే ఆర్థిక రంగంలో ఒక మాట ముగిస్తాను. నిన్న ఆర్థిక రంగంలో కూడా చాలా మంచి ఆలోచన జరిగింది. ఉదాహరణకు అమెరికా ఇప్పుడు బెదిరించేది ప్రతిసారి ఏంటి,
డాలర్ రేటు గురించి మాట్లాడతాయి. డాలరే రారాజుగా ఉండాలని మాట్లాడుతున్నారు. కానీ మనం నిన్న ఆర్థిక ఒప్పందాల భాగంగా మన లోకల్ కరెన్సీని మార్చుకుందాం, రేపు డాలర్ వినియోగం తగ్గించుకుందాం అని ఒక తీర్మానం చేశారు. చాలా మంచిది అంటున్నారు. ఎందుకంటే డాలర్ పెత్తనం కొనసాగినంత కాలం, డాలర్ పెత్తనం మొత్తం ప్రపంచం మీద ఉన్నంత కాలం ఏ దేశ ఆర్థిక వ్యవస్థను కూడా అది మనగలగనియదు. చూసాం, యూరో కరెన్సీ నాశనం చేశాం ట్రంప్ వచ్చిన తర్వాత. అందుకని అంతకుముందు జో బైడెన్ కూడా, అంటే వాళ్ళు అమెరికా వాళ్ళు ఎప్పుడు తమ ప్రయోజనాలు కోరుకుంటారు. అంటే మా ఇంటికి వస్తే ఏం చేస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు అని అంటారు. కనుక అట్లా మనం కూడా ఉండాలి, మన స్వార్థం మనకు ఉండాలి. కనుక వాళ్ళ రష్యా ఇండియా మధ్య ఆర్థిక సహకారంలో లోకల్ కరెన్సీని వాడడం అనేది చాలా కీలకమైన అంశం. అది చేయాల్సిందే అంటున్నాను. నేను చివరిగా చెప్పాలంటే పుతిన్ ఒక 25 ఏళ్ళకి అధికారంలో ఉన్నవాడు, సరిగ్గా ఇంకొక 5 ఏళ్ళు అధికారంలో ఉంటాడు. మన మోడీ గారు కూడా 4 ఏళ్ళకి అధికారంలో ఉంటారు. అంటే నాయకుల మధ్య సయోధ్యం ఉన్నది, దేశాల మధ్య సయోధ్యం ఉన్నది. ఇవాళ శత్రువుకు చెక్ పెట్టారంటే అమెరికాకు దీటానికి జవాబు ఇవ్వాలంటే వీటికా జవాబు పత్తర్సే దేత అనే సాంగ్స్ ఉంది కదా, వాళ్ళు ఇసుకతను కొడుతున్నారు, మనం రాయితోని కొట్టాల్సిన అవసరం ఉన్నది. కనుక అమెరికా లాంటి దేశాన్ని పిలిచాలంటే ఒక పెద్ద దేశం, ఒక ఆర్థికంగా రాజకీయంగా అట్లాగే సామాజికంగా బలపడ్డ రష్యాతో మన అనుబంధం అనేది ఇవాటిది కాదు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రధానమంత్రి ఎవరు మారినా అది కొనసాగిస్తున్నాం. నమ్మదగ్గ మిత్ర దేశంతో మనం నిన్న మంచి ఒప్పందాలు కుదుర్చుకున్నాం. ఇది మంచిది అని అంటారు. రామ్మోహన్ గారు, ఖచ్చితంగా. ఎందుకంటే పుతిన్ భారతదేశ పర్యటనలో భారతదేశానికి కీలకమైనటువంటి భాగస్వామ్యంతో పాటుగా కీలకమైనటువంటి ప్రాధాన్యత కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఒకసారి తెలంగాణ విషయానికి వద్దాం. తెలంగాణలో స్థానిక సంస్థల తీరే విధంగా ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి నర్సంపేట సభకు వెళ్లడం, అభివృద్ధి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడం, మొన్న రీసెంట్ గా జిల్లాల పర్యటన చేస్తున్నప్పుడు కూడా ప్రతిపక్షాల ఆరోపణ చేస్తూ స్థానిక సంస్థల మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్నట్లుగా తెలుస్తుంది. ఎలా చూడాలంటారు? అంతకుముందు ఒక చిన్న విషయం మర్చిపోయాను. రష్యా మన మధ్యన ఉక్రెయిన్ యుద్ధము చర్చకు రాదనుకున్నాము, వచ్చింది కూడా. అది కూడా అభినందించాలి. ఎందుకంటే ఈ రెండు దేశాలు అది యుద్ధంలో పాల్గొన్న రెండు దేశాలు మనము అభిమానిస్తున్నాయి, మనం చెప్తే వింటా ఉంటాం. ఆ మాట కూడా వచ్చింది కనుక అది కూడా గొప్పతనం అంటున్నాను. అది జనరల్ గా ఇటువంటి విషయాలు వివాదాస్పద విషయాలు ప్రస్తావించారు, కానీ ప్రస్తావించారు మంచిది అంటారు. రైట్. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ప్రస్తావం, ఊరికి ఉపకారాన్ని గెలిపించండి. నేనైతే పిలిపిస్తున్నాను. రాష్ట్ర ఎన్నికల నిఘా వేదిక కన్వీనర్ గా ఇవాటి నుంచే మేము మొదలు పెట్టాం యాత్ర. వరంగల్ జిల్లాతో మొదలు పెడుతున్నాం. నిన్న దాకా 3 విడతల నామినేషన్ పూర్తి అయిపోయింది. అర్ధరాత్రి దాకా నిన్న కూడా నామినేషన్ వేశారు. నామినేషన్ల పర్వం ముగిసింది కనుక ఈ బరిలో ఉండే అభ్యర్థులు కేవలం 3వ దశలో తేలాల్సి ఉన్నది. రేపు ఎల్లుండి స్కూటీ విత్డ్రా అయిపోతుంది. మేము వరుసగా ఎప్పుడైతే 3 విడతలు అన్ని జిల్లాలో జరుగుతున్నాయి కనుక జనగామ జిల్లా, వరంగల్ జిల్లా, హన్మకొండ జిల్లాకు రేపు ఇవాళ పర్యటిస్తున్నాం. దానిలో మేము కూడా పిలిపిస్తున్నాం ఏంటంటే ఓటు నమ్ముకోకండి, చేయడం తెచ్చుకోకండి. ప్రజాస్వామ్యంలో ఓటర్లు గెలవాలి, ప్రజలు గెలవాలి, నాయకులు పార్టీలు కాదని పిలిపిస్తూ మేము చేస్తున్నాం. నిన్న నిర్ణయించే కాదు 4 రోజుల నుంచి వరుసగా ఈ వారం రోజుల నుంచి మనకు విజయోత్సవ సభ జరుపుకుంటూ మన రేవంత్ రెడ్డి గారు తిరుగుతున్నారు. దాన్ని అభ్యంతర పెడుతున్నారు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు 1,67 లక్షల మంది ప్రజలు ఓట్లు వేస్తున్నప్పుడు గ్రామీణ ప్రజలు, మీరు మున్సిపాలిటీలో మన ఎన్నికల నిబంధనలు లేవని, ఎలక్షన్ కోడ్ అమలు కాదని చెప్పి అక్కడ పెడుతున్నారు మీటింగ్. అని దానివల్ల మీకు అధికార పార్టీ రేపు పొద్దున బుల్డోజ్ చేసుకుంటూ పోతున్నారు. కానీ ఎలక్షన్ కమిషన్ చేష్టండి కూర్చున్నారు. స్పష్టంగా ముఖ్యమంత్రి గారు స్వయంగా పోయి ప్రచారం చేస్తే ఎవరొద్దన్నారు, మా పార్టీ సానుభూతి పనులకు ఓటు వేయండి అని చేస్తే ఎవరొద్దన్నారు. కానీ దొడ్డిదారిన పూర్తిగా ఎలక్షన్ కమిషన్ రూల్స్ అక్కడ వర్తించమని చెప్పి మున్సిపాలిటీలో తిరుగుతూ మొత్తం ప్రచారం అంతా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఇది కరెక్ట్ గా అంట. ఎన్నికల ప్రచారం మంచిదే చేస్తున్నారు. నిన్న చూసాం మనం, ఊరికి ఉపయోగపడే వారిని గెలిపించండి అన్నారు. దానికే మేము ఒక స్లోగన్ పెట్టాం. గతంలో మేము వాడుతున్నది ఊరికి ఉపకారాన్ని గెలిపించండి, పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలు కనుక సర్పంచ్, వార్డు మెంబర్ని గెలిపించినప్పుడు మంచి వారికి ఓటు వేయని చెప్తున్నాం. ఇక ఆ సభలకు వచ్చినప్పుడు చూసుకుంటే ఇక్కడ కూడా మీరు బీసీ రిజర్వేషన్ల సమస్య కూడా ఇవాడికి అట్లాగే ఉన్నాయి. కానీ బీసీ సంఘాలు చాలా పెద్ద ఎత్తున గొడవ పెట్టాం, ఎన్నికలు జరపనీయమన్నారు. ఏమైంది? ఇంట్లో పడుకున్నారు అందరూ. ఈ మాట అంటున్నాం. ఎందుకంటే ఎన్నికలు ఆహ్వానం చెప్పని కోరడం కాదు, కానీ చాలా సార్లు మనకు కుటుంబం అంటే పండుగ అని చెప్పి ఈ రిజర్వేషన్ అమలు కావాలని నేను మొత్తుకుంటుంటే కూడా ప్రతిసారి మనం మాట్లాడుకున్నాం సిరాజ్. కానీ నన్నే విమర్శించిన సందర్భం చూసిన వాళ్ళు అంటే, అయ్యా ఇది కాదు, మునుము కాదు, ఇది ఎక్కడ చట్ట మార్పు అక్కడ జరుగుతలేదు, ఆ ప్రయత్నం చేయకుండా మీరు కేవలం రిజర్వేషన్ అమలు చేస్తామని తీర్మానం చేయగానే పాలాభిషేకాలు చేశారు రేవంత్ రెడ్డి గారికి. ఇటు పక్క బీసీ సంఘాలే కాదు, జాగృతి సంస్థ అధినేత కవిత కూడా రంగులు చల్లుకున్నది. జిల్లాల కానీ పండుగ ఎట్లయితే కరెక్ట్ కాదన్నా. ఇవాళ
ఏ రిజర్వేషన్ లేకుండా బీసీ రిజర్వేషన్ తగ్గించే పాత రిజర్వేషన్తో ఎన్నికలు జరుగుతున్నాయి. అయినా సరే పంచాయతీలలో స్ఫూర్తి ఏంటంటే బీసీల స్ఫూర్తి పెద్దది. ఇవాళ మొన్న 2019 ఎన్నికల్లో ఉండే వాళ్ళకి 23% రిజర్వేషన్లు ఉంటే 46 నుంచి 49 మంది 40% వరకు సుమారు 50% వరకు వాళ్ళు గెలిచారు. అంటే రిజర్వేషన్ లేని దగ్గర కూడా గెలిచారు. అదే స్ఫూర్తి కొనసాగుతుందని నేను అనుకుంటున్నాను. పూర్తి స్థాయిలో ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి, ఎక్కడ కూడా ఘర్షణ జరగకుండా ఉండాలి. ఏకగ్రీవాలు జరిగితే మంచిది, కానీ బలవంతపు ఏకగ్రీవాలు లేకుంటే వేలంపాట ఏకగ్రీవాలు మేము వ్యతిరేకిస్తున్నాం. అది కూడా కరెక్ట్ కాదు. దాని మీద పరిశీలించే ఏకగ్రీవాలను ఆమోదించాలన్నాం. కానీ మనం అనుకున్నంత ఏకగ్రీవాలు జరగలేదు, మంచిదే. ఎందుకంటే కనీసం 10% కూడా జరగలేదు, అది చాలా మంచిది అనుకున్నాను. ఏకగ్రీవాలు మంచిదే, కానీ ఈ ప్రలోభాలు లేకుంటే వేలం పాటల ద్వారా ఏకగ్రీవాలను వ్యతిరేకించడం కనుక చాలా వరకు పోటీ జరుగుతుంది. పోటీ వల్ల ప్రజలకు ఓటాకు నిరాకరించినట్టు కాదు కనుక అది ప్రజలకు ఓటాకు చేస్తారు, ఓటు వేస్తారు, నిర్ణయిస్తారు. గ్రామీణ ప్రజల నుంచి మేలు చేయాల్సింది ఏంటంటే నివాసయోగ్యమైన గ్రామాలను తీర్చిదిద్దడం ఎలా, ఇది కదా మనకు కావాల్సింది. మన నివాసయోగ్యం కావాలంటే ముక్కు మూసుకునే పరిస్థితులు ఉండొద్దు, పారిశుద్ధ్యం సరిగ్గా ఉండాలి, రోడ్లు బాగుండాలి, ఇంటర్నల్ రోడ్లు, అట్లానే మనకు వాటర్ సప్లై బాగుండాలి, వీధి లైట్లు వెలగాలి. ఇవే కదా మనం కనీస కోరికలు కోరేటి. 90 కోరికలు ప్రజలు ఎవరు కోరరు. ఈ 4 ఉండాలి. అనుసంధానం, మండల కేంద్రానికి జిల్లా కేంద్రానికి అనుసంధానం ఉండాలి. ఇవి కదా పారదర్శకమైన పాలన. ముఖ్యంగా నేను చెప్పిన మౌలిక వసతులు కల్పించడం, దాంతో పాటు పౌర సౌకర్యాలు, రోజువారీ నివాసం యోగ్యమైన గ్రామాలంటే చెప్పినవి రోడ్లు బాగుండాలి, పారిశుద్ధ్యం బాగుండాలి, మురికాలు బాగుండాలి, వీధి లైట్లు బాగా వెలగాలి. ఇవి కదా మనం చేయాల్సింది. మంచి నీళ్ళు రావట్లేదు. ఈ 5 సౌకర్యాలు కల్పిస్తే ఏ ప్రభుత్వం మంచిదే. ఇవాళ పార్టీలకు అతీతంగా వస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొందరైతే ప్రభుత్వ ఉద్యోగాలకు రాజీనామా చేసి కూడా వచ్చారు. ఉదాహరణ కోదాడ ఎస్ఐ ఒక ఆయన, నా ఊరికి నేను సేవ చేస్తా అని ఎస్ఐ ఉద్యోగం రాజీనామా చేసి మరి ఇక్కడికి వచ్చి పోటీ చేస్తున్నారు. కొంచెం కష్టమే. అట్లాంటి వాళ్ళని కొంచెం నేను హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే గ్రామ సేవ మంచిదే, ఎస్ఐగా ఉంటే కూడా అంతకన్నా మంచి సేవ చేయొచ్చు కదా. కేవలం సర్పంచ్ అయితేనే చేస్తారా అనే విషయంలో ఉన్నాడు. జీవితాలను త్యాగం చేసుకోవద్దు. ఇంకోటి డబ్బు ఖర్చు పెట్టకండి అని ఆ ఓటర్లకు తీసుకోకుండా ఎంత విజ్ఞప్తి చేస్తున్నాం. పంచే వాళ్ళు 4 తీసుకునే వాళ్ళు మన 1000 మంది కనుక 1000 మందిని కంట్రోల్ చేయడం కష్టం. వాళ్ళు ఇంటికి వచ్చి ఇస్తున్నారు కనుక ప్రలోభాలు పెట్టకుండా అభ్యర్థులు తమదైన రీతిలో ప్రచారం చేసుకోండి. ఎక్కడ ప్రలోభాలు పెట్టకండి, డబ్బు పంచకండి, సారా పంచకండి. అప్పుడు ఎవరో ఒక్కరు గెలుస్తారు కదా అందరితో అని అంటున్నాం. పంచాయతీ ఎన్నికలు సజావు జరగాలి. పంచాయతీ ఎన్నికలు ఓటును నమ్ముకోవద్దు, చేతులను తెచ్చుకోవద్దు. ఊరికి ఉపకారిని మంచి వాడిని గెలిపించండి. ఏ పార్టీ అయినా సరే పార్టీ సానుభూతి పనులు ఉంటారు, కానీ ఇందులో మంచి వాళ్ళని గెలిపించండి మనం అందరూ విజ్ఞప్తి చేద్దాం. ఓటరు చైతన్యం కల్పించాల్సిన అవసరం. దానికి తోడు ఈ నాయకులు కూడా ఓటర్లను ఆకట్టుకోవడానికి మద్యము, డబ్బు పంచకుండా ఉంటే బాగుంటుందని మన ఆకాంక్ష. ఎందుకంటే ఇలాంటి సంస్కరణలు కూడా అవసరం ఖచ్చితంగా. రామ్మోహన్ రావు గారు, ఇంకోటి కూడా ప్రధానంగా కనిపిస్తున్నటువంటి అంశం, ప్రజల్లో కూడా చైతన్యం వచ్చింది అనుకోవాలి. ఎందుకంటే ఎన్నికల్లో పోటీలకు సంబంధించి చాలా వరకు ఒక బలమైనటువంటి వాదన వచ్చింది. గతంలో సర్పంచులుగా పనిచేసిన వాళ్ళు పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులు, బకాయిలు రాక అప్పుల ఊబిలో కూరుకొని పోయి సో సర్పంచ్ పదవే మాకొద్దు, ఎన్నికలే మాకొద్దు ఉన్నారు అనే ఆలోచన వచ్చింది. ఈ థాట్ లో ఉన్నారనేది ప్రధానంగా. కానీ పోటీ మాత్రం బాగానే కనిపిస్తుంది క్షేత్రస్థాయిలో. అంటే శిలవాల్లాగా మారిపోతున్నారు అంటున్నారు. నిజంగానే మీరు అన్నది. ఆ సర్పంచుల సంఘాల వాళ్ళతో కూడా నేను ఆ పాత బిల్లుల గురించి చాలా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాం మేము. వాళ్ళు కూడా అదే అంటున్నారు. పాత సర్పంచ్ని అడగండి, అనుభవానికి వస్తే తత్వం బోధపడదు అన్నట్టు, ఎట్లా పడ్డది అన్నట్టు గుడిదాడ అప్పారావు గారు కన్నేశ్వరుడు అంటాడు, అనుభవానికి వస్తే తత్వం బోధపడుతుంది. తత్వం బోధపడ్డ వాళ్ళేమో రావడం లేదు. మీకు పెళ్లి అయిందో లేదో తెలియదు నాకు సిరాజ్. నేనేమంటున్నానంటే పెళ్లి అనేది ఒక అరలాంటిది అయితేనట, లోపల ఉన్న వాడేమో ఎప్పుడు బయటకు రావాలని చూస్తాడు. బయట ఉన్న బ్రహ్మచారి ఏమో లోపలికి ఎప్పుడు పోదాం, పెళ్లి అనే అరకి ఎప్పుడు పోదాం అనుకుంటారట. ఇది అంతే. ఎవరైతే సర్పంచులుగా పోటీ చేసి నష్టపోయిండ్రో, ఎకరాలకు భూమి నష్టపోయిండ్రో, లేకుంటే అట్లాంటి వాళ్ళందరికీ వాళ్ళు వద్దు బాబు వద్దు, ఈ బాధ వద్దు మనకు, మేము 5 ఏళ్ళు చేసి మేము నష్టపోయినా మీరు చేయకండి వాళ్ళు అంటున్నారు. కానీ కొత్త వాడికి అది ఉండదు కదా, అందులో ఏముందో చూద్దాం అనిపిస్తుంటది. కనుక ఆ మోజు తీరడానికి వాళ్ళు మీరు అన్నట్టు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతుంది. పెద్ద ఎత్తున నామినేషన్ కూడా వేశారు, చూసాం. అర్ధరాత్రి వరకు, నిన్న 3వ విడత అయితే అర్ధరాత్రి వరకు నామినేషన్ వేశారు, చూసాం. అందుకని నేను ఏమంటున్నానంటే ఇది ఏదైనా సరే ఇవాళ పంచాయతీ ఎన్నికలు సజావుగా జరుగుతున్నాయి. ఎన్నికలు జరగడం మంచిది అంటున్నాను. 2 ఏళ్ల తర్వాత జరుగుతున్నాయి ఆల్మోస్ట్ ఆల్. అసలు యాక్చువల్ గా 2023 డిసెంబర్ లో జరగాల్సిన ఎన్నికలు ఇది. అంటే జనవరి 31 నాటికి అయిపోతున్నాయి, కానీ కనీసం 2024 జనవరిలో జరగాల్సిన ఎన్నికలు ఇప్పటిదాకా 2 ఏళ్ళు అయిపోయినాయి. మన నిధులు కూడా మనకు 15వ ఆర్థిక సంఘం నిధులు సుమారు 3,300 కోట్ల రూపాయలు అయిపోయినాయి. రేపు మార్చి 31లోగా ఎన్నికైన ప్రజాప్రతినిధి లేకపోతే ఆ డబ్బులు మనకి కిందికి రావు. కనుక మేము అటువంటి ఎన్నికలకు జరపడంతో పాటు పంచాయతీలో పునారెడ్డిపోయినాయి. ఇవాళ సున్నం వేయడానికి డబ్బు లేవు, చిన్న చిన్న పనులు చేయడానికి డబ్బులు లేవు. కనుక ప్రభుత్వం ఏం చేయాలంటే 15వ ఆర్థిక సంఘం నిధులు 3,300 కోట్లు వస్తే గతంలో కేసీఆర్ గారు అంతే మొత్తాన్ని
మరి గ్రామాలకు పంపించారు. ఓ 2 నెలలు వెనక ముందు పంపించారు. కానీ 2 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఏమిస్తలేదు పంచాయతీలకు, కేంద్ర ప్రభుత్వం వచ్చే నిధులు ఆగిపోయినాయి. కనుక ఈ రెండింటిని కూడా సమతుల్యం చేసుకుంటూ 29 అధికారాలు ఇవ్వాలి వాళ్ళకు. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం 73వ రాజ్యాంగ సవరణ 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం. అట్లానే ఇవాళ నిధుల కేంద్ర ప్రభుత్వ నిధులు ఎన్ని వచ్చాయి అంత సమానమైన నిధులు రాష్ట్ర ప్రభుత్వం కూడా విడుదల చేసినప్పుడే వచ్చే సర్పంచులు ఉచ్చ విగ్రహాలుగా మిగిలిపోకుండా కొన్ని పనులు చేయగలుగుతారు. ఈ 2 ఏళ్ళు ఆగిపోయిన అభివృద్ధిని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం అవుతుంది. చాలా వరకు పారిశుద్ధ్యం లోపించింది, చాలా వరకు మంచినీటి సప్లై కొంచెం లోపించింది. అంటే ఈ 2 ఏళ్లలో జరిగే విధ్వంసాలు జరిగింది కనుక ఇప్పటికైనా సరే నిధుల కొరత లేకుండా చూస్తే తప్పక మరి గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. గ్రామాలే పట్టుకొమ్మలు, గ్రామాలే వర్గం చెప్పండి. భారతీయ ఆత్మ ఇప్పటికి కూడా 60% గ్రామాల్లో ఉంది. భారతీయ ఆత్మ 40% మాత్రమే పట్టణాలు పెట్టుకున్నాం. కనుక ఈ గ్రామాలను బాగు చేసుకుంటే నివాసయోగ్యమైన పరిస్థితి కలుపుకుంటే మంచిది అంటున్నాను. రామ్మోహన్ గారు, ఇంకో కీలకమైనటువంటి అంశం ఇప్పటి వరకు సాగినటువంటి తంతులో అంటే మీ విశ్లేషణ ప్రకారం ఏ పార్టీ ముందంజలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది అనుకోవాలి? ఎందుకంటే పార్టీ పరంగా కాకపోయినా ఎన్నికలు ప్రత్యక్షంగా కానివ్వండి, పరోక్షంగా కానివ్వండి కీలక పాత్రే పోషిస్తున్నాయి పార్టీలు. ఒక్క నిమిషం దాదాపు ఎందుకంటే రామ్మోహన్ రావు గారు మీరు ఇప్పటి వరకు చెప్పినటువంటి అంశాల్లో కూడా ఇక్కడ కనబడుతున్నటువంటి అంశం స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కీలక పాత్ర పోషించబోతున్నాయి పార్టీలు. ఎందుకంటే రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండానే జరిగేటువంటి ఎన్నికలు ఇవి. అలాంటి వాటిల్లో కూడా రాజకీయ పార్టీలు కీలక పాత్ర పోషించడం కానివ్వండి, ప్రచారంలో కానివ్వండి, ఏదైనా కానివ్వండి. సో ఏ పార్టీ కొంతవరకు ఎక్కువ ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది అనుకుంటున్నారు? నాకు తెలిసిన అధికార పార్టీకే ఎక్కువ రీచింగ్ ఉంటుంది. కానీ గ్రామాలలో మరి అసంతృప్తి ఉంది. మేము తిరుగుతున్నాం కదా ఇప్పటికీ, అంటే మేము తిరిగేదంతా ఎన్నికల నిఘా వేదిక మాత్రమే. మేము రాజకీయ ప్రచారం చేయం, రాజకీయంగా ఆలోచించాం. కానీ జనులకు కనపడుతుంటారు కదా, ఫ్రెండ్స్ మాట్లాడుతుంటారు కదా, అందులో నేను గమనించింది ఏంటంటే ప్రజల్లో వ్యతిరేకత ఉన్నాయి. ఎందుకంటే 2,000 పెన్షన్ 4,000 చేస్తామన్నారు, రైతు భరోసా చేస్తామని డబ్బులు రాలేదు. ఇట్లా గ్రామీణ ప్రజల కష్టాలు గ్రామీణ ప్రజలకు ఉన్నాయి. అది కౌలు రైతులు కానీ, వ్యవసాయ కూలీలు కానీ వాళ్ళకు డబ్బులు ఇస్తా అన్నారు. ముఖ్యంగా మహిళలకు 2,500 ఇస్తా అన్నారు. ఇవన్నీ చర్చకు వస్తున్నాయి. గ్రామాల్లో గ్రామ చావిడి దగ్గర రోజు రాజకీయాలు నడుస్తూనే ఉంటాయి. కనుక ఇవన్నీ చూస్తుంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. కానీ వచ్చే 3 ఏళ్ళు ఈ ప్రభుత్వం ఉంటది కదా, మనం ఈ ప్రభుత్వంతో పనిచేయాలి కదా అని సర్పంచులు వీళ్ళందరూ కూడా ఏ పార్టీ సానుభూతి పైన కూడా కొంచెం ఈ ప్రభుత్వం మనతో ఉంటేనే సరిపోతుంది అనే మాట వస్తున్నది. కానీ నా ఉద్దేశం ఏంటంటే వ్యతిరేకత పూర్తిగా బీఆర్ఎస్ గట్టిగా నిలబడుతుంది, అన్ని చోట్ల నిలబడుతుంది. బీజేపీ కూడా కొన్ని చోట్ల నిలబడుతుంది. కాంగ్రెస్ ధీటుగా సానుభూతి పడలేదు. వీళ్ళందరూ పార్టీ వ్యక్తులు స్పష్టంగా ఊళ్ళో తెలుస్తుంది, పలానా మల్లయ్య పార్టీ పుల్లయ్య పార్టీ అంటే తెలుస్తుంది. కానీ ఈ సానుభూతి పనులు పోటీ చేసే దాంట్లో ముఖ్యంగా పార్టీలకు కూడా కొంత చిక్కు వచ్చింది. రెబల్స్ పోటీ చేస్తున్నారు. పార్టీలు కూడా ఒక 4 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఉంటారు, ఆ 4 సమాధానపరచలేకపోతున్నారు. కనీసం వచ్చే రాజకీయ పార్టీల ప్రమేయం లేకపోయినా కొంతవరకు కీలక పాత్ర పోషిస్తాయి కాబట్టి మాతో పాటు ప్రధానంగా జాయిన్ అయినందుకు మీకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మొత్తం మీద మాత్రం తెలుగు రాష్ట్రాల్లో అంతర్జాతీయ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ పరమైనటువంటి అంశాలు ఇవి. సో ఇది వాళ్ళ మెగా అనాలిసిస్. రేపటి అనాలిసిస్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.